డిప్యూటీగా నాకు మిగలేదనిపిస్తుంది, ఏడు వస్తుంది. కానీ ఒకసారి ఏడిస్తే బాగుంటుంది ఇంకే కమిటీకి. కాబట్టి అంత బాధాకరంగా ఉంటున్నాడు. కాబట్టి మా మేడం ఏం చెప్పారో చూసే తప్పకుండా పాటిస్తాను. ఫస్ట్ నుంచి కూడా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ ఉండేవాడు. 30 ఏళ్ల ప్రస్థానంలో మీరు అఫ్కోర్స్ ఇది డయాస్ చెప్పలేదు, కానీ 30 days కూడా నా వైఫ్ కాన్స్టిట్యూట్గా లేదు. ఈవెన్ నక్కలు పుట్టే సందర్భంలో కూడా జనరల్ హాస్పిటల్లో కర్నూలులోనే కాన్పు ఇష్టపడింది, కానీ వాళ్ళు ఊరుకోలేదు. అది మా బాండ్. మరి అదేవిధంగా ప్రతి క్షణం కూడా వెళ్ళినటువంటి తను మరి మాకు కుటుంబాన్ని నిలబెట్టి నా యాబ్సెన్స్లో ఒక స్కూల్ రన్ చేస్తుంది. మరి ఆ స్కూల్ ద్వారా మాకు కూడా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేని విధంగా కుటుంబాన్ని నిలబెట్టి చేసినటువంటిది పెడతారు. మరి తను ఎప్పుడున్నా కూడా తనకు భగవంతుడు మనశ్శాంతి ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా మేడం ఎందుకంటే తన మనస్తత్వంలో చెప్పాను, సృష్టిలో హంస అనే బర్డ్ లేదంట. ఆల్ గుడ్ క్వాలిటీస్ ఉన్నటువంటి బర్డ్ ఉంటే ఎలా ఉంటుందో దట్ ఈస్ హంస. షీ ఈజ్ మై వైఫ్ నిర్మలా దేవి. కాబట్టి మరి డియర్ ఫ్రెండ్స్, ఇన్నాడు మరి 89లో ఎటువంటి గూగుల్ మ్యాప్ లేని రోజున అట్లాస్ తీసుకొని కర్నూలు జిల్లాలో బనగానపల్లి వెతుక్కుంటూ వచ్చిన నాకు ఇంత ఆదరించి టీచర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎంఈఓస్, హెచ్ఎంస్, ఆఫీసర్స్, మరి ఇంతమందిని గెలుచుకున్నామంటే మరి ఆ భగవంతుడు ఆశిస్తుంది. భగవంతుడు లేనట్టున్న నేనే ఆ భగవంతుడికి తెలుసు అంటున్నా ఆశిస్తుంది. మరి మిత్రులంతా కూడా మీ ప్రస్తావనలో ఇక ముందు అలానే మరి అధికారులు సహకరించండి. ఈ క్రమంలో నేను మర్చిపోయినటువంటి పేర్లు కాదు, కానీ చివరిలో చెప్తామని అంటే ఉన్నాడు వినోద్ సార్. మా ఫాదర్ అంటాడు, మీ డిగ్రీ ఉన్నాడు సార్ అంటాడు. వినోద్ సార్ ఏంటంటే ఎంత హోల్ హార్టెడ్ అంటే మా ఇద్దరి మధ్య వ్యాపకం లేదు. అన్నాన్ని పిలవకపోయినా కూడా ఇది ప్రోగ్రామ్ అయిపోయింది. ఆ బాండ్ ఉంది మా మధ్య. మరి 26 మండలాల్లో ఉండేటువంటి ఆ బాండ్ విల్ ఛాలెంజింగ్ అదర్ మండల్స్. అవి 1, 2 లాగా కలిసి ఉండడం కూడా, ఎందుకంటే సిల్లీ అనమాట. చిన్న జనరేషన్ ఆ చెప్పు సంతకం పెట్టలేదు, లేకపోతే నువ్వేదంతగా వస్తాను. కొన్న మండలానికి వెళ్ళాం. అది మనం ఏంటంటే ఒక స్టాఫర్ వేసి అవతల వాళ్ళని సంతకం పెట్టాలని కానీ కూడా కొంచెం అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి. కానీ కరెక్ట్గా అది నెగిటివ్ పోయి చెప్పి నేనే పిలిచి ఇద్దరు మళ్ళీ కనిపిస్తాం. ఆ విధంగా ఏంటంటే మనం ఇక్కడ మరి ఈ 35 సంవత్సరాల 2 నెలలు నాకు కర్నూలు అన్నీ ఇచ్చింది. మరి వ్యక్తులందరితో కూడా ఎప్పుడు కూడా ఇలానే హ్యాపీగా షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకు తెలిసిన తర్వాత నాకు సరిపడదు శత్రువు అని ఎవరు లేడు. ఈ 36 ఏళ్ళలో నేను ఒకరితో గొడవపడిన సందర్భం కానీ సరిపడదు అనేది కానీ లేదని చాలా మంది అవుతున్నాను తెలిసి. మన యూనియన్ వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు అంటుంటారు, సార్ మేము యూనియన్ సార్ మీరు కొన్ని చేయాలి సార్ అంటారు. చేస్తాం. అదే మిత్రమా, మీరు దాన్ని మీ లెవెల్లో నేను రైట్ అని అంటే యూ పీపుల్ డిసైడ్ చేయాలి. కాబట్టి అది అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి. చివరిగా నాకు నా పేరు హనుమంతరావు అని, నాకు హనుమంతరావు అంటే మా శ్రీని మీద కొంతమందికి ఇబ్బంది అనిపించినా కూడా శ్రీనివాస్ సీట్ లేకపోతే, శ్రీనివాస్ సీట్లో లేకపోతే డిప్యూటీగా కూడా పని చేయలేడు. దట్ ఈస్ ద బ్యాడ్. ఎందుకంటే మా ఆల్రెడీ సార్ చెప్పారు, సిఇఓ గారు, మనకు ఉండేటువంటి ఒత్తిడిలో తన లెవెల్లోనే 75% క్లియర్ అయిపోయి 25% అవసరమైతేనే ఆ టైంలో వస్తుంది.
ఏంటి అట్లా ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక రోల్ మోడల్ ఉంటారు, ప్రతి ఒక్కరూ ఒక రోల్ మోడల్. మన సిఓ సార్ తెల్లవాడి మీటింగ్లో సార్ మేము వస్తారు వెళ్ళినప్పుడు పొలిటీషియన్లు యూజువల్గా దే డామినేట్ అవ్వాలి. వాళ్ళు చెప్పింది గట్టిగా చెప్తారు, చేయాల్సిందే అంటారు, చేయడానికి మనకి కళా సంఖ్య లేదు. అటువంటి పరిస్థితుల్లో సార్ ఎంత ఇంటెలిజెంట్ అంటే మనం ఏదో ఇంకొంచెం వివరణ చెప్తామని కన్విన్స్ చేద్దాం అనుకునే పరిస్థితిని కూడా కట్ చేసేసి డిప్యూటీఓ గారు వారు ఇది అడుగుతున్నారు, ఇది మీరు చేసి ఈ విధంగా మీరు రిజాల్వ్ చేస్తారు, ఫోన్ చేసి చెప్పండి అయిపోతుంది. అంత సున్నితంగా అంత డిపెండ్ చేసే ఆలోచన వెరీ రేర్. కాబట్టి ఇంత వర్క్చార్జన్ కలిగినటువంటి మన సార్ కావచ్చు, అట్లానే మన సార్ కానీ చివరిగా మేడం గారు యాక్చువల్గా ఒక లేడీ కూడా మన ఈ మీటింగ్స్లో ఎంత స్టబర్గా ఉంటారనేది చూశారు. చక్కగా సున్నితంగా మాట్లాడతారు, మంచి మెసేజ్ ఇస్తారు, ఆమెకు కావాల్సింది అడుగుతారు, తెలివిగా నేర్చుకుంటారు. చెప్తారు కదా మేడం, పిలిచాలి హ్యాపీగా ఎటువంటి టెన్షన్ లేకుండా మేడం అయినట్టు పరీక్ష వెళ్తారు మేడం ఎక్కడికి అని చెప్పి సెంటర్ మరి ఇవ్వడానికి మన దేవసారి కావచ్చు ప్రతి లెవెల్లో మన ఆఫీసర్ సహకరించడం చేయగలిగాం. అలానే వెతుకుంటూ రావడం పట్టగలిగాం. నా టైంలో ఇవ్వాలా ఒక 300 కంఫర్ట్గా ఉండాలా అంతే ఇచ్చేసాం. ఇప్పుడు అది ఫరెవర్ సకలం చేసే మేడం ఫోటో పెట్టుకుంటారు వెళ్తారు అండి. అట్లాగే రావడపల్లి మాస్టర్ గారు కూడా అక్కడ పెట్టారు. వెరసి రికమెండ్ చేసిన వెంకటేశ్వర మేడం ఫోటో మరమండలం వచ్చింది. ఓకేనా? మరి ఈ క్రమంలో మన మిత్రులందరికీ కూడా మరి ముఖ్యంగా మన హెచ్ఎం అసోసియేషన్ శ్రీనివాస్ యాదవ్ గారు మరి స్కౌట్స్ అండ్ గైడ్స్ విషయమే కాదు ఏదన్నా కూడా సార్ కొంచెం హెచ్ఎంసీ విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నాను సార్, కొంచెం పట్టుసాడు నుంచి కొంచెం ఇట్లా చేయండి సార్. అట్లా లీడర్ అనేవాడు ఏంటంటే సంధానకర్తగా ఉండాలి, సంధానకర్తగా ఉండాలి. అప్పుడు మనం పనులు సులువుగా చేయించుకోగలుగుతాం. ఇటు మన వాళ్ళు కంఫర్ట్గా ఉంటారు, ఆఫీసర్కి మాట్లాడే విధంగా పని జరుగుతుంది. మరి ఆ విధంగా మనం ముందుకెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతాం. మరి అదేవిధంగా ఈ ప్రైవేట్ స్కూల్స్ మిత్రులు ఉన్నారు, దీంట్లో మా మేడం నాకు ఒక ప్రామిస్ తీసుకున్నారు నా నుంచి, మీకు 100 సమస్యలు ఉండని స్కూల్ ఉంది అంటే కేవలం బికాస్ ఆఫ్ దోస్ టీచర్స్. నువ్వు శాలరీ ఎంత ఫిక్స్ చేసావనేది నీకు వాళ్ళకు ఉండే మధ్య ఒక అవగాహన ఒప్పందం. ఆ ఒప్పందం ఏదైతే ఒప్పుకున్నామో ఆ శాలరీ 5వ తేదీ నీకు 100 సమస్యలు ఉండని 5వ తేదీ జీతం ఇవ్వాల్సిందే. ఒక ఆర్డర్ పాస్ చేసినారు అన్నమాట. ఇప్పుడు మా మిత్రులు కూడా నేను చెప్పేది ఏంటంటే మన సినిమా కష్టాలు ఎదురున్నా మనకు సపోర్ట్ ఇచ్చి పనిచేస్తున్నటువంటి ఆ యొక్క చిన్న కుటుంబాలకు ఆ కుటుంబ సభ్యులకు ఒక రిలీఫ్ ఉండేట్టుగా మనం ఏదైతే ఒక డేట్ కమిట్మెంట్ ఇస్తామో ఆ కమిట్మెంట్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఖచ్చితంగా మనం ఇచ్చినట్లయితే వాళ్ళు కంఫర్ట్గా ఉంటారు, ఇంకొంచెం స్పోర్టివ్గా పనిచేయగలుగుతారు. మరి అదేవిధంగా మరి ఎంఈఓగా మరి మా యొక్క ఎంఆర్సీస్ కారణంగా కూడా ఫ్యాక్టరీస్ మాకు సక్సెస్ కావడానికి మరి మా వ్యవసాయాలకు అన్నింటినీ వాళ్ళు తదుపరి క్రమంలో కూడా అదేవిధంగా నడపాలని కోరుకుంటా ఉన్నాను. మరి ఈ యొక్క కార్యక్రమం ఇంత లేట్ అయినా కూడా ఇంత ఓపికగా ఉంది. మరి అందరూ కూడా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చివరిగా ఒక మాట ఏంటంటే ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి వెళ్లే ముందు మా అక్క బావ గారు కృష్ణా జిల్లా నుంచి వచ్చున్నారు. మరి మా అక్క కూడా నాకు గురువే, ఎందుకంటే తన సౌమ్యత, మా అమ్మ కొంచెం గడసరిగా మాట్లాడేవారు, మనసు చాలా మంచిది, కానీ కళ ఒకసారి సందర్భాన్ని బట్టి కఠినంగా కూడా మాట్లాడారు. అయినా కూడా పుట్టింట్లో కానీ అత్తింట్లో కానీ ఒక్క మాట అనడం ఎదురు చెప్పడం తెలియనటువంటి మా అక్క మాకు ఒక రోల్ మోడల్. ఈ యొక్క నోరు కట్టేసుకుంటూ ఉండవు, అందరితో మంచిగా ఉంటుంది.
కాబట్టి ముందుగా ఈ కార్యక్రమం